గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న దుష్ప్రచారానికి బెంగళూరు కోర్టు చెక్ పెట్టింది. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. రీసెంట్ గా హైదరాబాద్ లో జన్వాడ ఫామ్ హౌస్ లో ఉన్న కోడి చెరువుని పవన్ కళ్యాణ్ కబ్జా చేశారంటూ పెద్ద ఎత్తున యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ అలానే సోషల్ మీడియాలో కొంతమంది చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ పై అటాక్ చేశారు. ఈ ఆరోపణలను పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా ఖండించారు. ఒకవేళ నేను కబ్జా చేసినట్టు రుజువైతే భూమినంతా కూడా నేను ప్రభుత్వానికి రాసిచ్చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ బహిరంగంగానే సవాల్ విసిరారు. తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తున్నా, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తున్నారు. మే 29 నుంచి జూన్ 1 దాకా పవన్ కళ్యాణ్ పై విపరీతంగా ఒక నెగిటివ్ ప్రోపగండా అనేది సోషల్ మీడియాలో జరిగింది. పవన్ కళ్యాణ్ టీం ఎక్స్, యూట్యూబ్ వంటి సంస్థల గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజంలని సంప్రదించినా గానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. దీంతో పవన్ కళ్యాణ్ బెంగళూరు సివిల్ కోర్ట్ ని ఆశ్రయించారు. జూన్ 10న తొలి ఇంటర్మీడియట్ ఆర్డర్ ఇచ్చిన కోర్టు జూన్ 11న దాన్ని మరింత విస్తరిస్తూ నిర్దిష్ట URL జాబితాతో కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. గూగుల్, ఎక్స్, మెటా సంస్థలకు అత్యవసర నోటీసులు ఇచ్చింది. పవన్ ప్రతిష్టకి భంగం కలిగించే కంటెంట్ ని ఆ URLs ని తక్షణమే బ్లాక్ చేయాలని చెప్పి ఆదేశించింది. సాధారణంగా ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వారి పేరుపై మనం కేసు వేస్తాం. కానీ ఈ డిజిటల్ ప్రపంచంలో వందల మంది ఫేక్ ఐడెంటిటీతో సోషల్ మీడియాలో ఉండి దుష్ప్రచారం స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అనామక అకౌంట్ల వెనక దాక్కొని దుష్ప్రచారం చేసే వ్యక్తులు ఎవరో బాధితులకు తెలియదు. వాళ్ళని కనిపెట్టడం కూడా చాలా కష్టం. అలాంటి సమయంలో నిందితుల వివరాలు తెలియకపోయినా వారిపై చర్యలు తీసుకునేందుకు కోర్టు జాన్ డో ఆర్డర్ ఇస్తుంది. ఈ ఆర్డర్ ద్వారా కోర్టు గూగుల్, ఎక్స్, యూట్యూబ్ వంటి సంస్థలకి కఠినమైన ఆదేశాలు జారీ చేస్తుంది. సదరు వ్యక్తి ప్రతిష్టకి భంగం కలిగించే కంటెంట్ ని లేదా URLs ని తక్షణమే బ్లాక్ చేయాలి, లేకపోతే కోర్టు సివియర్ యాక్షన్ తీసుకుంటుంది. ఈ జాన్ డో ఆర్డర్ యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? ఇవాళ ఒక 10 లింక్స్ ని బ్లాక్ చేశారు. రేపొద్దున ఇంకొక 10 అకౌంట్స్ క్రియేట్ చేసి మళ్ళీ అది దుష్ప్రచారం చేస్తారు. అప్పుడు సదరు బాధితుడు మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఏం లేదు. ఈ జాన్ డో ఆర్డర్ ద్వారా సోషల్ మీడియా సంస్థల ద్వారానే ఆ కాంటెంట్ ని లేదా URLs ని బ్లాక్ చేయవచ్చు. సో వ్యూయర్స్, దీనిపై నా ఓవరాల్ టేక్ ఏంటంటే, ప్రజా పోరాట యాత్రలో భాగంగా రైతులకి తన సొంత డబ్బు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇలా భూమి కబ్జా చేశాడంటే ఎవరైనా ఎలా నమ్ముతారు? దుష్ప్రచారానికి చెక్ పెడుతూ పవన్ కి లభించిన ఈ న్యాయపరమైన ఊరటపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.